లక్ష్మీ క్షీరసాగర కన్యక ఉత్తిష్ట హరి సంప్రీతే హాయ్, హాయ్. మీరు అభిమన్యు కదా? యా, అవును. ఐఎమ్ కౌసల్య. నైస్ మీటింగ్ యూ. నా పేరు మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీ గురించి చాలా తెలుసు. ప్లీజ్. థ్యాంక్ యూ. హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీలో చదివారు. ఐఐటి టాపర్. ఎన్నో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినా రిజెక్ట్ చేశారు. ఒక చిన్న కంపెనీలో ట్రైనీగా చేరి వెరీ షార్ట్ పీరియడ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు. రీసెంట్ గా యుఎస్ఏ లో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ మీటింగ్ కోసం వచ్చారు. Am I right? ఇదంతా మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? బాస్ చెప్పారు కదా మ్మ్. ఒక అసిస్టెంట్ మీట్ అవుతారని. అది నేనే. ఐఎమ్ యువర్ పర్సనల్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ గైడ్ ఫర్ దిస్ కన్సర్న్ ప్రాజెక్ట్. ఓ గుడ్. ఐఎమ్ లక్కీ. వై లక్కీ? అదేం లేదులేండి. పర్లేదులే, చెప్పండి. నేను మీకు లక్కీ ఎందుకయ్యాను? అది యాక్చువల్లీ మిమ్మల్ని ఇక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడే మనసులో ఏదో బాగా ఇష్టమైన వ్యక్తిని చూసినట్టు అనిపించింది. వెంటనే పరిచయం చేసుకోవాలనిపించింది. లక్కీగా మీరే పరిచయం చేసుకున్నారు. ఐ థింక్ గాడ్ నోస్ మీ వెరీ వెల్. బై ద వే, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్, తెలుసా? వాట్? అవును, ప్రతిరోజు మీ గురించే టాపిక్. నా గురించా? ఎక్కడండి? ఆఫీస్ లో డైలీ మీటింగ్ లో మోటివేషన్ అవర్ ఉంటుంది. దాంట్లోనే మీ వర్క్ డెడికేషన్ గురించి, కంపెనీలో మీ కాంట్రిబ్యూషన్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఒక చిన్న కంపెనీని మల్టీ మిలియన్ రేంజ్ లోకి ఎలా తీసుకెళ్లారో చెప్తూ ఉంటారు. ఓవరాల్ గా ప్రతిరోజు కంపెనీలో మీ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. నేను కూడా నాకు తెలియకుండానే మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఓ థ్యాంక్ యూ. బట్ నాకు ఇచ్చిన వర్క్ని నేను సిన్సియర్గా చేస్తా. దట్స్ ఇట్. అందుకే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. ఇంకా చాలు. మిమ్మల్ని వదిలేస్తే రోజంతా చెప్పేలా ఉన్నారు. మనం ఇష్టపడే వ్యక్తుల గురించి ఎంత చెప్పినా సరే అది ఇష్టంగానే ఉంటుంది. అవును, నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు? మీరు ఈ రోజు ఆఫీస్కి వస్తారని కొంచెం ఎర్లీగానే ఆఫీస్కి వచ్చాను. ఆల్రెడీ మీరు ఆఫీస్లో లాగిన్ అయ్యి గుడికి వచ్చారని తెలిసింది. సో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చేసాను. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలుస్తున్నాను కదా, సెంటిమెంట్గా గుళ్ళో కలిస్తే బాగుంటుందని నేను కూడా ఇలా వచ్చేసాను. అయినా మీరేంటి ఇలా గుళ్ళో? ఎనీథింగ్ స్పెషల్? నో, అదేం లేదు. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇలా గుడికొచ్చి దేవుని దర్శించుకోవటం అలవాటు. దేవుడి దర్శనంతో పాటు మీ దర్శనం కూడా అయ్యింది. థ్యాంక్ యూ. ఆఫీస్కి వెళ్దామా? అవును కదా. వెల్, ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి? ఈరోజు 11:30కి క్లయింట్తో మీటింగ్ ఉంటుంది. ఓకే దెన్, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. మీటింగ్ తర్వాత మీకు ఊర్లో ఉన్న అందాలన్నీ చూపిస్తాను. ఎంతైనా మీకు గైడ్ని కదా. సో క్లయింట్ మీటింగ్ సక్సెస్ అయింది. ఒకసారి ఊరంతా చూద్దాం. వై నాట్? ఇట్స్ మై ప్లెజర్. Excuse me, sir. Oh, Abhi, come on in. Take your seat. థ్యాంక్ యూ సార్. సార్ మీకు తెలిసిందనుకుంటా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని. నాకంతా తెలిసింది అభి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, థ్యాంక్ యూ ఎందుకు సార్? నా పని నేను చేశాను. ఇదిగోండి, ఇది నా రిజిగ్నేషన్ లెటర్. Okay, I'll organize a grand party
ఆన్ యువర్ ఫేర్వెల్. సారీ సార్, పార్టీ ఫార్మాలిటీస్ అవన్నీ నాకు ఇష్టం ఉండవు. ఐ మీట్ యూ అగైన్. అభి ప్లీజ్ సిట్. సార్, నువ్వు చాలా డల్గా ఉన్నావు. ఎనీథింగ్ రాంగ్? అదేం లేదు సార్. నాకు తెలిసింది, నువ్వు లవ్లో పడ్డావు కదా, am I right? అలాంటిదేం లేదు సార్. కౌశల్య అంటే నీకు చాలా ఇష్టం కదా. కౌశల్య నాకు అంతా చెప్పింది. కౌశల్యకి నువ్వంటే చాలా ఇష్టం అంట. అభి, కౌశల్య ఎవరు తెలుసా? మా అమ్మాయి, ఐ మీన్ మై డాటర్. మీ ఇద్దరి విషయం మీ అమ్మా నాన్నతో నేను మాట్లాడేశాను. ఆల్రెడీ మీ పేరెంట్స్కి అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు ఓకే అని చెప్పారు. నాకు నువ్వు అల్లుడుగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఎక్కడో తెలుసా? తిరుపతిలో. దీనికి 1 వీక్ టైం ఉంది. హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఓకే సార్. నువ్వు వెంటనే కౌసల్యకు ఫోన్ చేయి. తను బాగా టెన్షన్ పడుతుంది. See you, sir. హలో, హాయ్ కౌసల్య. హాయ్ అభి, డాడీ మీతో ఏమైనా? నీకు గుడ్ న్యూస్. काम शेर का MBA फ्रॉम ऑस्ट्रेलिया. मेरा बाप को 3 లారీలు 3 ఆటోలు है ఉంటే मैं इसको 100 करा. అదేంటో ఎప్పుడైతే मैं तुम्हारे को देखा मेरे गुंडे गलन तो गया. यू नो लव एट फर्स्ट साइट, అది मेरे को हो गया. सो